కళ్యాణ్ పడాల ఇప్పుడు ఈ పేరు తెలుగు రాష్ట్రాల్లో ఓ సంచలనం. కొన్ని రోజులుగా అందరి నోళ్లలో ఈ పేరు మార్మోగుతోంది. కామనర్గా బిగ్ బాస్ హౌస్లోకి అడుగుపెట్టి సెలబ్రిటీలను సైతం వెనక్కి నెట్టి అందరి మనసులను దోచుకున్నాడు. సామాన్యుల నుంచి బిగ్ బాస్ హౌస్ నుంచి ఎలిమినేట్ అయిన వాళ్ళు సైతం కళ్యాణ్ పడాల విన్నర్ కావాలని ఆకాంక్షించారు. ఆర్మీ సోల్జర్గా పనిచేసిన కళ్యాణ్ పడాల కేవలం నటనపై ఉన్న ఆసక్తితో లీవ్ పెట్టి బిగ్ బాస్లో తన అదృష్టాన్ని పరీక్షించుకున్నాడు. తన ఆట తీరుతోనే కాకుండా మాట తీరుతో కూడా ఎంతో మందిని అట్రాక్ట్ చేశాడు. ఎట్టకేలకు బిగ్ బాస్ సీజన్ 9 వరకు దూసుకొచ్చిన కళ్యాణ్ పడాల బ్యాక్గ్రౌండ్ ఏంటో తెలుసుకుందాం. పడాల కళ్యాణ్ స్వస్థలం ఆంధ్రప్రదేశ్లోని విజయనగరం. అక్కడే పుట్టి పెరిగిన కళ్యాణ్ హై స్కూల్ వరకు విజయనగరంలోనే చదివాడు. పై చదువుల కోసం వేరే చోటుకు వెళ్ళాడు. అక్కడి నుంచి ఆర్మీ దిశగా అతని అడుగులు పడ్డాయి. దేశ సేవ చేయాలనే సంకల్పంతో సైన్యంలోకి చేరాడు. 3 సంవత్సరాలుగా జవాన్గా సైన్యంలో పనిచేస్తున్నాడు. అతన్ని జవాన్ కళ్యాణ్, పవన్ కళ్యాణ్ అని కూడా పిలుస్తుంటారు. ఆర్మీలో జవాన్గా పనిచేస్తున్న కళ్యాణ్కు సినిమాల్లో నటించాలని ఇంట్రెస్ట్ ఉండేది. అందుకే తనను తాను పరిచయం చేసుకోవడానికి బిగ్ బాస్ వేదికను ఉపయోగించుకోవాలని అనుకున్నాడు. బిగ్ బాస్ అగ్ని పరీక్షలో తనను తాను నిరూపించుకొని జడ్జిలను మెప్పించాడు. ఎట్టకేలకు హౌస్లోకి అడుగుపెట్టాడు. కళ్యాణ్ బిగ్ బాస్లోకి ఎంట్రీ నుంచి ఫైనల్ వరకు స్ట్రాటజిక్ గేమ్ ఆడాడు. ఎవరిని నొప్పించకుండా మెప్పించాడు. అతని ఆర్మీ బ్యాక్గ్రౌండ్ వల్ల షోలో డిసిప్లిన్, ఫిట్నెస్, టీం వర్క్ అన్ని చూపించాడు. అందరి మనసులను గెలుచుకున్నాడు. కళ్యాణ్ ఆట తీరుతో తనను విన్నర్గా చూడాలని సామాన్యుల నుంచి సెలబ్రిటీల వరకు ఆకాంక్షించారు. బయటకు వచ్చిన హౌస్ మేట్స్ బిగ్ బాస్ విన్నర్ కళ్యాణే అంటూ తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. సామాన్యుడిగా ఎంటర్ అయి హౌస్లో టాప్లో నిలిచాడు కళ్యాణ్ పడాల. బిగ్ బాస్లో తన ఆశయం కోసం తనను తాను నిరూపించుకున్న కళ్యాణ్ భవిష్యత్తులో సినిమాలోకి రావాలని, సినీ ఇండస్ట్రీలో సైతం రాణించాలని సోషల్ మీడియాలో నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. తనూజ బిగ్ బాస్ తెలుగు చరిత్రలో రెండో మహిళా విన్నర్గా నిలుస్తుందని గట్టి ప్రచారం జరిగిన టైటిల్కు అడుగు దూరంలో నిలిచి రన్నరప్తో సరిపెట్టుకుంది. తనుజ కన్నడ అమ్మాయి అయినా ఫైనల్ వరకు గట్టి పోటీ ఇచ్చింది. ఓ దశలో బిగ్ బాస్ విన్నర్ తనూజే అంటే సోషల్ మీడియాలో గట్టి ప్రచారం కూడా జరిగింది. అయితే చివరి వారంలో అత్యధిక ఓటింగ్తో కళ్యాణ్ పడాల విన్నర్గా నిలిచాడు. ఇంతకీ తనూజ ఎవరు, ఆమె బ్యాక్గ్రౌండ్ ఏంటో తెలుసుకుందాం. తనూజ పూర్తి పేరు తనూజ గౌడ పుట్టస్వామి. ఆమె స్వస్థలం బెంగళూరు. మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నేపథ్యం. నటనపై ఉన్న ఆసక్తితో 2013లో మొదట కన్నడ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టింది తనూజ. సినిమాల్లో పెద్దగా అవకాశాలు రాకపోవడంతో బుల్లితెర వైపు అడుగులు వేసింది. కన్నడతో పాటు అందాల రాక్షసి సీరియల్తో తెలుగు బుల్లితెర ఆడియన్స్ను పలకరించింది. ఆ తర్వాత ముద్దమందారం సీరియల్తో మరింత చేరువైంది. ఏకంగా 1500 ఎపిసోడ్లు ముద్దమందారం సీరియల్ సక్సెస్ కావడంతో తనూజకు మంచి గుర్తింపు వచ్చింది. శివ మనసుల శక్తి సీరియల్లోనూ నటించింది. ఈ క్రమంలో బిగ్ బాస్ సీజన్ 9లో తొలి కంటెస్టెంట్గా అడుగుపెట్టింది తనూజ. మొదట బిగ్ బాస్ హౌస్లో తనూజపై ప్రేక్షకులకు పెద్దగా అంచనాలు లేవని కామెంట్స్ వినిపించాయి. కానీ ఆ తర్వాత తనూజ ఆట, మాట తీరుతో తను బలమైన కంటెస్టెంట్ అని నిరూపించుకుంది. తనూజ తన అందంతో పాటు అభినయంతో ప్రేక్షకుల మనసు గెలుచుకుంది. ఇమాన్యుయల్, కళ్యాణ్తో చేసిన సరదా ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఈ క్రమంలో బిగ్ బాస్ విన్నర్ తనూజే అంటూ సీజన్ ప్రారంభమైన కొద్ది రోజుల నుంచే గట్టి ప్రచారం జరిగింది. అనుకున్నట్లుగా తనూజ సీజన్ ఫైనల్ వరకు రాగలిగింది. హౌస్లో తనూజకు ఫేవర్గా నడుస్తుందంటూ కామెంట్స్ కూడా వినిపించాయి. ఇక బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 విన్నర్ తనూజే అంటూ చివరి వీక్ వరకు కూడా ప్రచారం జరిగింది. బిగ్ బాస్ తెలుగు చరిత్రలో రెండో మహిళా విన్నర్ అంటూ కూడా కామెంట్స్ వినిపించాయి. అయితే ఓటింగ్లో మాత్రం కళ్యాణ్ పడాల విన్నర్ కావడంతో అందరి అంచనాలు తప్పాయి. దీంతో తనూజ రెండో స్థానంలో నిలిచింది. ఏదేమైనా తనూజ ఎలాంటి అంచనాలు లేకుండా హౌస్లో అడుగుపెట్టి రన్నరప్గా నిలవడంపై సోషల్ మీడియాలో ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి.